రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. టీటీడీ కల్తీనే ఈ కేసులో సంచలనమైన నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఎఫ్ఐఆర్లో వాస్తవాలు బయటపడ్డాయి. కొందరు టీటీడీ అధికారులు తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్ స్పష్టం చేస్తోంది. ఏఆర్ డైరీతో పాటుగా ఇతరులు అని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ ఇతరులు ఎవరిని చేస్తున్నారని టీటీడీ అధికారులు టెన్షన్ నెలకొంది. కేసు నుంచి తప్పించుకునేందుకు నాటి ఉన్నతాధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రామాణికంగానే సిట్ విచారణ కొనసాగనుంది. ఇక తిరుమల లడ్డూపై కుట్రను తెలిపే ఎఫ్ఐఆర్ కాపీలో ఎన్నో రకాలైన అంశాలను పొందుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము ఏదైతే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటీవల టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అనేక అంశాలు ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ నెల 25వ తేదీన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 470కి సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో అనేక రకాలుగా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఒక కుట్ర కోణంలో కొంతమంది టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఈ నకిలీ నెయ్యిని వినియోగించారు, నెయ్యిని నకిలీ చేశారు అని చెప్పేసి వీళ్ళు ఫిర్యాదులో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ మేరకు ఏఆర్ డైరీతో పాటు అదర్స్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదర్స్ అంటే ఇతరులు ఎవరు అనేటటువంటి కోణంలో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కుట్రపూరితంగానే వ్యవహరించారు అనేటటువంటి ఫిర్యాదు, అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో కూడా అదే అంశాన్ని మోడస్ ఆపరెండిగా రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక భయం అయితే వాళ్ళని వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో ఎస్పెషల్లీ ఏదైతే మనం చూసామో ఇందులో ఏఆర్ డైరీ తోటి కలిసి కొంతమంది కుమ్మక్కై ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు. తిరుమల శ్రీవారి ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు అని చెప్పేసి ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు అదే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇందులో ఇతరులు అనేటటువంటి పదాన్ని వాడడం అంటే ఇక్కడ ఎస్పెషల్లీ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏఆర్ డైరీతో పాటు అలాగే ఏఆర్ డైరీ తోటి కుమ్మక్కైనటువంటి కొంతమంది టీటీడీ అధికారులు తిరుమల శ్రీవారి ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు అని చెప్పేసి ఇందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ టీటీడీ అధికారులు ఎవరు అనేటటువంటి భయం అందరినీ కూడా వెంటాడుతుంది. ఎందుకంటే అప్పట్లో మార్కెటింగ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రొక్యూర్మెంట్ వింగ్కి సంబంధించినటువంటి అధికారులు, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి జేఈఓతో పాటు ఇతర ఉన్నతాధికారులు అంటే ఈఓతో పాటు అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పేర్కొన్నటువంటి ఆ అధికారులు అంటే ఎవరు అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఇప్పుడు నమోదైనటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నమోదైన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దీన్ని స్థితికి బదలాయించినటువంటి పరిస్థితి. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో నిన్న దానికి సంబంధించినటువంటి ఆ జీవోను కూడా ప్రభుత్వం ఇచ్చింది. అయితే జీవో ఇచ్చిన నేపథ్యంలో సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇవాళ రేపటి లోపల తిరుమలకు చేరుకొని ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఇతరులు అనేటటువంటి పదం వినిపించిన ప్రతిసారి కూడా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, వైసీపీకి అంటగాగినటువంటి అధికారులు ఒకంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి ఈ ఎఫ్ఐఆర్ అనేది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ప్రైమ్ టైమ్ న్యూస్ వాళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. అందులో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఒక కుట్రలో భాగంగా జరిగింది అనేటటువంటి వాదనని టీటీడీకి సంబంధించినటువంటి జిఎం అంటే ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎక్స్క్లూజివ్గా ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం చూడొచ్చు. అందులో పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఏఆర్ డైరీతో పాటు కొంతమంది టీటీడీ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు వాళ్ళతోటి అని చెప్పేసి అందులో స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ఏఆర్ డైరీకి సంబంధించి అంటే ఎవరు ఇక్కడ నిందితులు అంటే ఆ నిందితుల ప్లేస్లో ఏఆర్ డైరీతో పాటు కొంతమంది టీటీడీకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారని చెప్పినటువంటి నేపథ్యం ఆదర్శ అని చెప్పి చేర్చారు. ఇప్పుడు ఆ ఆదర్శ ఎవరు అనేటటువంటి ఆందోళన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.